వేమూరు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అమృతలూరులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన వైద్య శిబిరంలో మొత్తం 240 మందికి పరీక్షలు చేశారు. నైతిక విలువలు తగ్గిపోతున్న నేటి సమాజంలో భవిష్యత్తును తలుచుకుంటే ఆందోళన కలుగుతోందని విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు అన్నారు. ఇలాంటి సందర్భంగా అందరం కలిసి ధర్మానికి, సత్యానికి, ప్రేమకు, శాంతికి తోడ్పడుతూ సమాజ పురోగతికి ముందుకు సాగాలని సూచించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని మండల కేంద్రం అమృతలూరులో కొత్తపల్లి పరిపూర్ణయ్య, మైనేని శివరామయ్యల జ్ఞాపకార్థం వారి కుమారులు కొత్తపల్లి భాస్కర్రావు, మైనేని రత్నప్రసాదుల ఆర్థిక సహకారంతో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గురువారం మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గూడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో ఏర్పాటైన శిబిరాన్ని ఉప్పల సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మానవ జన్మ ఎత్తిన మనమంతా విజ్ఞతతో తోటి మనిషికి సాయం చేయాలని సూచించారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ 6 సంవత్సరాల క్రితం గోవాడ గ్రామంలో ఉప్పల సాంబశివరావు నిర్వహించిన మెడికల్ క్యాంపును స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించామని చెబుతూ ఆయన్ను దుశ్శాల్వాతో సత్కరించారు. విశ్రాంత ఉపాధ్యాయుని గుత్తికొండ శాంతకుమారి మాట్లాడుతూ కొత్తపల్లి పరిపూర్ణయ్య గ్రామాభివృద్ధికి చేసిన సేవలు కొనియాడారు. వైద్య శిబిరంలో మొత్తం 240 మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. 80 మందికి శుక్లాలు ఉన్నట్టు గుర్తించారు. 150 మందికి కళ్లజోడు అవసరమని నిర్ధారించారు. కార్యక్రమంలో కొత్తపల్లి భాస్కర్రావు, షేక్ రంజాన్, ఇంటూరి విజయభాస్కర్, రాపర్ల మారుతి వీరరాఘవయ్య, అమిరే ఎస్కేల్ బాబు, జ్యోతుల బసవేశ్వరరావు, కర్రా చిరంజీవి, కొడాలి కోటేశ్వరరావు, పచ్చల సుధాకర్, పావులూరి కాళిదాసు, మల్లిపెద్ది రాజేశ్వరి, సిఈ కోఆర్డినేటర్ వై వెంకట్, వీసీ కోఆర్డినేటర్ రంజిత్, క్రాపా సుధాకర్, విజిటర్ ఎం నాయుడు, టెక్నీషియన్లు ఆనందకుమారి, నవీన్, సరళ, పవన్, భవానీ తదితరులు పాల్గొన్నారు. గలవరు గ్రామాలకే కాకుండా మిగిలిన గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని కొత్తపల్లి పరిపూర్ణయ్య అట్లాగే మైనేని శివరామయ్య గారి జ్ఞాపకార్థం మరి వారి కుమారులమైన నేను మరి కొత్తపల్లి భాస్కరరావు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో 60 సంవత్సరాలు వచ్చిన వారి ఆ పై వారి అందరికి కూడా అవసరమైన వారికి కళ్ళజోళ్ళు ఇస్తారు. మిగిలిన వారికి మరి గోడవల్లి ఎల్వి హాస్పిటల్ వారు మరి మీకు కంటి పొరలుండా, శుక్లాలుండా తీసుకెళ్ళి మిమ్మల్ని ఆపరేషన్ చేయిస్తారు. అట్లాగే మీకు కళ్ళజోళ్ళు ఇప్పుడు ఇక్కడ చెక్ చేసిన తర్వాత మరలా మంచి బాగా చెక్ చేయడం కోసమని మన వీసీ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఎవరు టైం ఇస్తారు. ఆ టైంలో చెక్ చేయించుకుంటే 60 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా భాస్కరరావు గారు నేను ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఫ్రీ బస్ టికెట్ అంటే పని ఉండాలి అందరికీ వేస్తున్నారు. ఫ్రీగా ఉంటే ఫినాయిల్ తాగుతున్నట్టుగా. సో గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయం ఎందుకంటే ఫ్రీగా అందరికీ ఇచ్చిన సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమాజానికి తోడ్పడుతూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే నైతిక విలువలు లేని సమాజానికి వర్తమానం ప్రశ్నార్థకం, భవిష్యత్తు అంధకారం. సో మనకేంటంటే ప్రతి రోజుకి ప్రతి మానవుల్లోనూ సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. ఈ సమయంలో మనం అందరము చేయి కలిపి సమాజ అభ్యున్నతికి, ధర్మానికి, సత్యానికి, ప్రేమకు, శాంతికి తోడ్పడుతూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ ప్రతి మానవుడు తోటి మానవుడికి ఎంతో కొంత సహాయం చేయాలి. సహాయం అంటే డబ్బు సహాయం కాదు.